యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీ అందరికీ వందనాలండి. నిత్యముగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నిత్యముగా నా ప్రభు మీ సరిహద్దుల విశాలపరచునుగాక. మీ హృదయం అనే సరిహద్దులు విస్తరింపబడునుగాక. హల్లెలూయా. మంచిది. గడిచిన 12 దినములు ఆయన రెక్కల చాట కాచి కాపాడి మహిమ నుంచి అధిక మహిమలో నడిపించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 13వ దినమును మనందరిని సజీవులు గుంచిన దేవునికి, పరిశుద్ధాత్మదేవుడి స్థలమందు ఆసీనుడు ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మనందరం మన పరిశుద్ధ బైబిల్స్ పట్టుకున్నట్లయితే నాతో పాటు చెప్పండి. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గంలో, వెలుగు మార్గంలో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఒకవేళ మీ మనస్సులో, మీ హృదయంలో చింతిస్తున్నారేమో, నిత్యముగా మీ చింత తొలగిపోవునుగాక. మీలో సంతోషమైన వస్త్రము నా ప్రభు మీకు అందించునుగాక. మీ పక్క వారిని పలకరించండి. ఎలా ఉన్నారో పలకరించండి. మీ పక్క వారిని బ్లెస్ చేయండి. యేసు నామమున పలకండి. యేసు నామమున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. యేసు నామమున నిగ్రహముల రక్షణ కార్యములు నా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దావీదు రాసిన కీర్తనలు 2వ అధ్యాయము 2 వచనములు మనం ధ్యానం చేసుకొని ఈ వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 2వ అధ్యాయము 7వ వచనము. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నాతో పాటు చెప్తారా? యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నేడు నిన్ను కనియున్నాను. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారండి? దావీదు భక్తురా? దేవుడైన యెహోవా. అక్కడే మనం చూడండి, యెహోవా నాకిలాగు సెలవిచ్చాను. ఎవరు సెలవిచ్చాను? నిన్ను నన్ను సృజించిన దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నారో తెలుసా? తన భక్తుల ద్వారా, ఆ వాక్యము ద్వారా నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం చాలా విలువైనది, శ్రేష్టమైనది, చాలా అంటే చాలా గొప్పది. హల్లెలూయా. అనుక్షణము, అనుదినము, ప్రతి సమయము ఈ వాక్యం మనల్ని కృపాసత్య మార్గములో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మన మీద ఉన్న భ్రష్టత్వము అనగా దాస్యపు కాడి యేసు నామమున విరగొట్టబడునుగాక. ఎప్పుడైతే ఈ వాక్యమును మనము రిసీవ్ చేసుకుంటున్నామో, స్వతంత్రించుకుంటున్నామో, యేసు నామమున మనం దీవించబడదుముగాక. ఆమేన్. అర్థం చేసుకోండి ఒకసారి. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు, నేడు నిన్ను కనియున్నాను. ఎవరు కనియున్నారండి? నేను అంటున్నాను మీ అమ్మగా నిన్ను అనుకున్నా. మీ నాన్నగా అన్నారా? మన అమ్మ, మన నాన్న ఆఫ్ కోర్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు? దేవుడు, దేవాతి దేవుడు, యెహోవా దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావటానికి కారణం ఏంటంటే, నిన్ను నన్ను పరలోక రాజ్యంలో చేర్చుటకు. మొదటగా తండ్రి అని మనం పిలుస్తామా? ఏమని పిలుస్తాం? యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏమని ప్రార్థన చేస్తాం? మెయిన్ తండ్రి. తండ్రి అంటే కుమార్తెగా మనం ఆయన దృష్టిలో ఉంటేనే కదా తండ్రి అనగలం. లేకపోతే ఏమండి అంటామా? యేసుక్రీస్తు ప్రభువారిని ఏమండి నా ప్రార్థన ఆలకించండి అంటామా? ఇంటి పక్క వారిని, తెలియని వారిని ఏమంటాం? ఏమండి అంటాం. కానీ మన దేవుడు మనకు తెలుసా? మనం ఆయనకి తెలుసా? మనమే ఆయనకి తెలుసు ఫస్ట్. అందుకే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన బలమైన హస్తములతో ఆయన దక్షిణ హస్తం నీ కోసం, నా కోసమే కనపరచబడి ఉన్నది. అనుదినము, అనుక్షణము నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడండి. అందుకనే
తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేడు నిన్ను కని ఉన్నాను. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే సాక్ష్యమా కాదా? సాక్ష్యమేనండి. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఎవరి కృప? దేవుని కృప. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నాకు ఇచ్చిన ఒకే ఒకటే చాలా శ్రేష్టమైనది, కృప. ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నామంటే ఆ కృపను అనుదినం మనము పొందుకుందుముగాక. ఆమేన్. ఎలా పొందుకోవాలి? వాక్యము ద్వారా. ఇప్పుడైనా నమ్ముతారా ఆయన కుమారుడు, ఆయన కుమార్తె అని? సహోదరి సహోదరా, ఏమని చెప్తుంది? యెహోవా ఎలాగా సెలవిచ్చున్నాడు, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు, నేడు నిన్ను నేను కని ఉన్నాను. అదేనండి దేవుడు ఎలాగన్నాడు మనల్ని. ఒక స్త్రీ ఒక బిడ్డను కనటం తెలుసు, కానీ దేవుడు ఎలా కన్నాడో తెలుసా? కలవరి సిలువలో 2 చేతులు చాపి. ఏంటంటే పద్దాగా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నారా? మరి ఆయనే మన మాదిరి. ఆయన చూపించిన ప్రేమను బట్టే మనం తండ్రి అని పిలవగలుగుతున్నాము. ఆయన కూడా మనల్ని కుమారుడా, కుమార్తె అని పిలవగలుగుతాం. ఎందుకంటే మొదటగా ఆయన మనల్ని ప్రేమించిన, కానీ మనం కాదు ఆయన ప్రేమించింది. ఫస్ట్ గాడ్ హ్యాస్ బీన్ లవ్డ్ ఫర్ అస్. ఎందుకంటే మొదటగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఏమని పిలవాలి? ఏమండి అని పిలవాలా? పిలవకూడదండి, తండ్రి అని పిలవాలి. తండ్రి అని పిలవాలంటే మనకు ఒకటి ఉంది మధ్యలో. ఏంటది? రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రము మనం పొందుకున్నప్పుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడంట. ఒకసారి చదవండి 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను. ఏం అడగాలండి మనల్ని? అయ్యా నా అప్పులు తీయండి అయ్యా, అయ్యా నా వ్యాధులు తీయండి అయ్యా, రోగములు తీయండి అయ్యా, కుటుంబంలో నెమ్మది లేదయ్యా అని అడుగుతున్నారా? అడగండి, తప్పు లేదు. కానీ మొదటగా మీరు ఏం అడగాలో తెలుసా? దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అబ్రహాం ఎలా అడిగాడో తెలుసా? దేవా ఒక తండ్రిగా నన్ను చేయండి అయ్యా అనగానే దేవుడు ఎలా చేశాడో తెలుసా? చదవండి ఒకసారి. నన్ను అడుగుము, నన్ను అడుగుము, స్వాస్థ్యముగాను, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. భూమిని దిగంతముల ఒక సొత్తుగా నీకు ఇచ్చేదను. చాలు. అబ్రహాం ఏమని అడిగాడండి? జనములకు తండ్రిగా నన్నుంచు ప్రభువా అన్నాడు. అడిగాడు లేదా? అడిగాడు. అడిగేప్పుడు కాబట్టే దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ మీకు ఏమైనా సమస్య ఉందా? అడగండి, దేవుణ్ణి ఇస్తాడు, తీరుస్తాడు మీ సమస్యని. సమస్యలు ఉంటేనే దేవుని వద్దకు వస్తాం తెలుసా? సమస్యలు లేకపోతే ఎలా ఉంటాం తెలుసా? దర్జా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఏది కావలిస్తే తిని, తినుము, తాగుము, సుఖించు. దేవుడు లేడు, ఎవడో లేడు, నాకెందుకు, నాకు అన్నీ ఉంటే. ఏమి లేనప్పుడు మనకు దేవుడు గుర్తు వస్తాడు. కానీ పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మనం ఎలా ఉండాలండి? అన్నీ ఉన్నా ఏమి లేనోలాగానే ఉంటాం. హల్లెలూయా. పేతురు, యోహాను, పౌలు భక్తులు, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వరాలు, ఫలాలతో ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? తగ్గింపుతో ఉన్నారు. ఎల్లప్పుడూ తగ్గించుకునే ఉన్నారు. యేసు నామమున ప్రార్థించగల స్వస్థతలు జరుగుతున్నాయి. యేసు నామమున కుంటివారు నడుస్తున్నారు, చెవిటివారు, మ్రోగవారు మాట్లాడుతున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, కుష్ఠరోగులు స్వస్థపరచబడుతున్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? సమస్యలు వస్తే దేవుని గుర్తుంచుకుంటున్నామా? సమస్యలు రాకపోతే దేవుని మర్చిపోతున్నామా? కానీ దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఎలా కన్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసముతో, వేదనతో, రోదనతో, అంగలార్పు ప్రార్థనతో, ఉచ్చరింపు సఖ్యముగాని ములుగులతో ప్రార్థన చేస్తూ ఉండగా తన తండ్రికి ఏకైకైన కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు కలవరిలో మరణించినప్పుడు ఒక మాట అంట, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఆయన నా చిత్తము కాదు నీ చిత్తమైతే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణం కనపడుతుంది దర్శనంలో, ఫ్యూచర్ కనపడుతుంది. నేను ఎలా ఉంటాను, నేను ఈ స్థితిలో ఉంటాను,
నా పరిస్థితి ఎలా ఉంటుంది. కానీ అపవాదికి మనము సిగ్గు తెచ్చేవారుగా ఉంటామా, దేవునికి గణపరిచేవారుగా ఉందామా? చెప్పండి సహోదరి సోదరా. దేవుని గణపరిచేవారుగా ఉండాలి. అపవాదికి ఎల్లప్పుడూ వాడు మన పాదాల కిందే ఉండాలి. వాడు మన పాదాల కిందే ఉండాలంటే రక్షించబడిన సహోదరి సహోదరులు తండ్రి అని పిలిచే అధికారం లేదు. రక్షించబడిన సహోదరి సహోదరుడు క్రీస్తు రక్తమును బట్టి ఏ కుమారుడు ఏ కుమార్తె అయితే ఆయన శరీరం ఆయన రక్తము ద్వారా రక్షించబడతారో ప్రతి ఒక్కరూ తండ్రి అని పిలవగలరు. అప్పుడు కూడా తండ్రి నా కుమారుడా నా కుమార్తె అని పిలుస్తారు. ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న బిడ్డలను ఎలా చూస్తాం, బయట ఉన్న వాళ్ళని ఎలా చూస్తాం? కొంచెం తేడా ఉండిద్దా లేదా? ఉండిద్ది. ఒక మాట అంటారు కదా, పేయగడమే సొంత పేగు సొంత పేగ అనగా తల్లికి పుట్టిన పిల్లల్ని ఒకలాగా చూస్తాం, బయట వారిని ఇంకోలాగా చూస్తాం. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని చేత రక్షించబడతామో, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన రక్షణ, ఆ రక్షణ వస్త్రం మనం ఎప్పుడైతే ధరించుకుంటామో మనం ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడంట. అబ్రహాం ఏమడిగాడు? జనములు స్వాస్థ్యముగా అని అడిగాడు అంట. చదవండి ఒకసారి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇచ్చాడేవో లేదా? మీకేమైనా భయంకరమైన అనారోగ్యం ఉందా, వ్యాధి ఉందా, అప్పుల్లో ఉన్నారా, కుటుంబంలో సమాధానం లేదా, గర్భఫలములు లేవా, ఉద్యోగాలు లేవా, అప్పుల బాధల్లో ఉన్నారా, కోర్టు సమస్యలతో ఉన్నారా, నిందలతో ఉన్నారా, విమర్శించబడుతున్నారా, శోధించబడుతున్నారా, ఏ సమస్య అయినా కావచ్చు, అడగండి దేవుణ్ణి. అబ్రహాం ఏమడిగాడు తెలుసా? జనములకు తండ్రిగా నన్ను చేయి ప్రమాణంగా చేశాడు దేవుడు. ఈ లోకంలో ఉన్న భూమి కోసము మనం ప్రయాసపడుతున్నాం, మన బిడ్డల్ని ఒక ర్యాంకులో ఉంచడానికి, ఒక పొజిషన్లో ఉంచడానికి. అడగండి దేవుణ్ణి. మొదటగా మనం ఏం అడగాలండి? దేవుని నీతిని రాజ్యాన్ని మనం వెతకాలి. ఎప్పుడైతే మనం దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతామో, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో మనం నింపబడతామో, మనం ఎలా ఉంటాము? అన్నీ ఉన్నా కానీ మనము తగ్గించుకొని ఉంటాం. అబ్రహాము ఏమైనా అహంకారముగా గర్వముగా ఉన్నాడా? లేడండి, తగ్గించుకొని ఉన్నాడు. అన్నీ ఉన్నవారు తగ్గించుకొని ఉంటాడు. ఏమి లేనోడు ఎగిరెగిరి పడతాడంట. మనం ఎల్లప్పుడూ తగ్గింపు జీవితం యేసునామమున మనలోకి వచ్చును గాక. ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం ఎలా ఉన్నామంటే తగ్గించుకునే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. ఎక్కడైనా గర్వించారా? మరి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలు మనం ఎందుకు గర్వించాలి? నాకు ఈ ధనం ఉంది, నాకు ఈ బంగారం ఉంది, నాకు ఈ వెండి ఉంది, నా కింద పనివారు ఉన్నారు, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు అంతస్తులు ఉన్నాయి, నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నాకంటే గొప్పవారు ఎవరు లేరని మనం గర్వించకూడదండి. పరలోక రాజ్యంలో లూసిఫర్ గర్వించాడు కాబట్టి మనసులో వచ్చిందంట ఆలోచన. తండ్రి ఏం చేశారు? గెంటి వేశాడు. వాడు ఇక్కడ పడి యవనం రింగుదమా అని కిటికీలెక్కి చూస్తున్నాడు. కానీ గ్రామంలో మరణపు అంచుల్లో ఉన్న వారికి యేసు నామమున స్వస్థత కలుగును గాక. క్రీస్తు రక్తమును బట్టి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? క్రీస్తు రక్తములో మనము పాలు పంపులు పొందినప్పుడు మనము తగ్గింపు వస్తుంది. మనం ఎలా ఉంటాం? దీనత్వముతో ఉంటాం, ఆశీర్వదకరంగా ఉంటాం. మనం దేవుని ఏదైతే అడుగుతామో రెండింతలు దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. మనం అడిగిన దాని కొలది ఊహించిన వాటికన్నిటికంటే శ్రేష్టమైన దేవుడు మనకు అందించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అడగండి. అబ్రహాం ఏమడిగాడు? జనములకు తండ్రిగా చేయమన్నాడు. మనం ఏ నామను ప్రార్థన చేస్తున్నాం? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నాకు చాలిన దేవా. చేస్తున్నాం చేయట్లేదా? అబ్రహాము తండ్రి నీకు స్తోత్రం, యాకోబు తండ్రి నీకు స్తోత్రం, ఇస్సాకు దేవా నీకు స్తోత్రం. చేస్తున్నాము చేయట్లేదా? స్తుతిస్తున్నాం, మనం ప్రార్థిస్తున్నాం, తండ్రి అని పలుకుతున్నాం. ఎందుకంటే అబ్రహాము చాలిన దేవుడు, ఇస్సాకు చాలిన దేవుడు, యాకోబుకి చాలిన దేవుడు. మరి నీకు నాకు చాలిన దేవుడు, నిన్ను నన్ను కని ఉన్న దేవుణ్ణి మనం స్తుతించాలండి.
ఆరాధించాలి. మనము తగ్గింపు కలిగి జీవించాలి. మనలో ఆవేశం ఉండకూడదు, కోపం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే దీనత్వమే మనలో ఉండాలి. మనలో క్రీస్తు స్వభావం కలిగి ఉన్నప్పుడు మనము ఎలా ఉంటామంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. క్రీస్తు మనసు యేసునామమున మనలోకి వచ్చును గాక. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు కాబట్టి ఆయన మనసు మనలోకి వచ్చును గాక. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి మీ బిడ్డల సాక్ష్యం ఇచ్చెదురుగాక. అడగండి, ప్రేయర్ చేయండి, ఏది కావాలో అడగండి. మీరు కోరుకున్నట్టు యేసునామమున అవునుగాక. 21 దినముల ఉపవాస ప్రార్థనలో దేవుడు బయలుపరుస్తున్నాడు. మహిమ నుంచి అధిక మహిమని కార్యములు, ఘనత నుంచి అధికమైన ఘనత కలిగిన కార్యములు నా ప్రభు చేయుటకు సమర్థ్యుడిగా ఉన్నాడు. విశ్వాసంతో రండి. రక్తస్రావం గల స్త్రీ ఎలా వచ్చింది? విశ్వాసం. డబ్బేమనిచ్చిందా? వెండేమనిచ్చిందా? బంగారం ఏమనిచ్చిందా? ఏమవలా. నా ప్రభు వస్త్రం తాకితే నాకు స్వస్థ. చాలు. నా ప్రభు సన్నిధిలోకి నేను వస్తున్నా, నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. తన సేవకును మరుగుపరుచుకొని స్వయముగా పరిశుద్ధాత్మదేవుడే నన్ను స్వస్థపరుస్తాడు. నా బిడ్డలను స్వస్థపరుస్తాడు, నా కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు. నా పరిస్థితుల్ని తారుమైపోయినాయేమో కానీ మంచి మార్గంలో నడిపించుటకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధంగా ఉన్నాడండి. 21 దినముల ఉపవాస ప్రార్థనలో, ఈ దీక్షలో పాలు పంపిన మీ అందరికీ నిత్యముగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి. పరలోకమున మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం రాజా. తండ్రి, మీరు సెలవిస్తున్నావు కదా ప్రభువా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము పిలువబడుతున్నామంటే ప్రభువా, మాలో నీ ప్రేమ, నీ సమాధానం మాకు దయచేయండి అయ్యా. మాలో సమాధానము లేదు ప్రభువా, మాలో కోపము, ఆవేశము, గర్వము, అహంకారం ఉంది ప్రభువా. తండ్రి, హేయకరమైన మాలో నుంచి తొలగించండి ప్రభువా. చేదైన వేరు మాలో నుంచి తొలగించండి అయ్యా. నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము పిలబడుతున్నప్పుడు ప్రభువా, నీ నామం గణపరిచేవారిగా ఉంచాలి కానీ ప్రభువా, నీ నామం అవమానపరిచేవారిగా మేము ఉంచకూడదు ప్రభువా. యేసయ్యా, నీ మనస్సును కలిగి మేము జీవించుటకు ప్రభువా, నీ వంటి హృదయానుసారులుగా మేము ఉన్నట్టుకు సహాయం చేయండి అయ్యా. దావీదు నా హృదయానుసారుడని లేఖనము సెలవిస్తుంది కదా ప్రభువా. దేవా, నీ హృదయానుసారులుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా. దేవా, అబ్రహాం అయితే నా తండ్రి జనములకు తండ్రిగా అడిగినప్పుడు ప్రభువా, దేవా తన కోరుకున్నట్టే ప్రభు మీరు సఫలపరిచే కదా ప్రభువా. ఈ గ్రామంలో, ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క కుమార్తెల ప్రార్థన మీరు అంగీకరించండి ప్రభువా. వాళ్ళ మనవుని దేవా మీరు అంగీకరించి ప్రభువా, వాళ్ళ మొరకు ప్రభువా జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ గ్రామంలో ఏ బిడ్డలైతే ప్రభువా రక్షణ లేక ఉన్నారో ప్రభువా, తండ్రి నీ బిడ్డలకు రక్షణ వస్త్రమును దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో అయితే బిడ్డల రక్షణ లేకున్నారో, యజమానురాళ్ళు ప్రభువా, ఈ కుటుంబంలో ఉన్న ప్రభువా బిడ్డల రక్షణ లేక ఉన్నారో ప్రభువా, రక్షణ వస్త్రము దయచేయండి అయ్యా. కేసరపల్లి గ్రామంలో ఉన్న ప్రజలకు రక్షణ దయచేయండి అయ్యా. దేవా, రక్షణ యెహోవాదని లేఖనము సెలవిస్తుంది కదా ప్రభువా. నీవిచ్చే రక్షణ మేము పొందుకొని ప్రభువా, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా మేము పిలువబడుటకు ప్రభువా, నువ్విచ్చే బహుమానాలు మేము పొందుకొనుటకు ప్రభువా. దేవా, భూమిని స్వాస్థ్యముగా మాకు ఇస్తానన్నావు కదా ప్రభువా. దేవా, మేము అడుగుచుండగా ప్రభువా, ఈ కేసరపల్లి గ్రామమును మీరు దీవించండి ప్రభువా. కేసరపల్లి గ్రామంలో ఉన్న సహోదరులను ప్రభువా, అన్ని జనులను, స్త్రీలను, పురుషులు, ప్రతి ఒక్క కుమార్తెలను ప్రభువా ఈ సంఘంలో నింపండి ప్రభువా. ఈ భూమిని స్వాస్థ్యము నీదని లేఖనం సెలవిస్తుంది కదా ప్రభువా. ప్రజలందరినీ ఈ సంఘంలో మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, కోరినట్టే స్థానాన్ని మీరు లేఖనం సెలవిస్తుంది కదా ప్రభువా. మేము విశ్వసించిన ప్రకారం మీరు ఇస్తామని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా, నీ బిడ్డలు ఏమి కావాలని అడుగుచుండగా ప్రభువా, వారి మొరను మీరు అంగీకరించిన ప్రభువా. దేవా, నీ బిడ్డలను దీవించిన ప్రభువా. దేవా, నీ బిడ్డల మొరను అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, అనారోగ్యంలో ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచిన ప్రభువా. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ప్రభువా, దేవా, లంగ్ డిసీజెస్తో ఉన్నవారు ప్రభువా, బ్రెయిన్ డిసీజెస్తో ప్రభువా, న్యూరాలజీతో ఇబ్బంది పడుతున్న వారికి ప్రభువా, నర్వస్ సిస్టమ్తో ప్రభువా, విరిగిపోయిన ఎముకలతో ఏ బిడ్డలైతే బాధపడుతున్నారు ప్రభువా, HIV ఎయిడ్స్తో, HCV వ్యాధులతో ప్రభువా, క్యాన్సర్స్, BP, షుగర్, థైరాయిడ్స్,
డయాలసిస్తో బాధపడుతున్న వారికి ప్రభా, సమస్తమైన రోగములు యేసు నామమున స్వస్థత కలుగును గాక. యేసు నామమున స్వస్థత కలుగును గాక. ప్రతి ఒక్క రోగము యేసు రక్తములో స్వస్థత కలుగును గాక. తండ్రి, ఏ బిడ్డలైతే రక్షణ లేక ఉన్నారు ప్రభా, దావీదు కుమారుడా, నీ బిడ్డలను కనికరించయ్యా. నీ బిడ్డలకు రక్షణ వస్త్రమును దయచేయండి అయ్యా. దేవా, ఏ బిడ్డలైతే కష్టపడుచున్నారు ప్రభా, వాళ్ళ కష్ట జీవితము దీవించండి అయ్యా. చిల్లు సంచులో వేసినట్టు ఉంటుంది ప్రభు, ఎంత సంపాదించినా కానీ ప్రభా. దేవా, కష్ట జీవితం మీరు దీవించిన ప్రభా. పాడి పశువులు, పంటలు, చేతి పనులు, ఉద్యోగములు, వ్యాపారములు చేసేవారికి ప్రభా నీ కృప తోడుగుంచండి అయ్యా. ఈ గ్రామంలో ఉన్న వారందరికీ నీ కృప తోడుగుంచిన ప్రభా. కేసరపల్లి గ్రామంలో ఉద్యమును కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, యవన కాలంలో ఉన్న బిడ్డలకు రక్షణ వస్త్రమును దయచేయండి అయ్యా. దేవా, నశించిపోతున్న వారికి ప్రభా, అన్య జనులకు ప్రభా సువార్త వెర్రితనమని ప్రభా నీ లేఖనము సెలవిస్తుంది. అవును ప్రభా, నిన్ను ఎరిగిన వారికి నీ సువార్త శ్రేష్టమైనదని మేము నమ్ముచున్నాము తండ్రి. నీ సువార్తను ప్రభా మేము ప్రకటిస్తుండగా ప్రభా, ఈ దేవా ఎంతమంది బిడ్డలకు దేవా వెర్రితనముగా ప్రభా ఉంటుందో ప్రభా, దయతో వాళ్ళని క్షమించిన ప్రభా. నీ నామం దేవా అవమానపరుస్తున్నారేమో, దయతో వాళ్ళని క్షమించయ్యా. దేవా, నీ నామమున ప్రభా మేము ఒప్పుకొనుచుండగా తండ్రి నీ కనికరముతో ప్రభా నేడు మీరు మమ్మల్ని కనియున్నావు. నీకు స్తోత్రము రాజా. మేము అడుగుచుండగా ప్రభా, ఈ కేసరపల్లిలో ఉన్న ప్రజలందరిని ప్రభా రక్షించండి అయ్యా. నీ సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలు కోరుకున్నట్టే దేవా వాళ్ళ జీవితంలో యేసు నామమున అవునుగాక. నీ బిడ్డలు కోరుకున్నట్టు యేసు నామమున అవునుగాక, అవునుగాక. దేవా, విన్న వాక్యం, బోధించిన వాక్యం మంచి నేల పని విత్తనం వలె ప్రభా 30 60 100 ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యం ఈ భూమిలో ఫలింపచేసి ప్రభా అడుగుచున్నాము తండ్రి యేసు నామమున. మీరు అడగమన్నావు కదా ప్రభా, ఈ వాక్యం మంచి నేల పని విత్తనమలే ప్రభు ఈ భూమి మీద ప్రభా, ప్రతి ఒక్క బిడ్డల ప్రాణాత్మ శరీరం అనే భూమి మీద ప్రభా ఈ వాక్యం దేవా విత్తబడుచుండగా 30 60 100 మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తూ మా ప్రాణాత్మ శరీరం చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరొకరు మేము క్షమించిన ప్రకారం అరుస్తులు మీరు క్షమించండి. మమ్మల్ని శోధల నుంచి కీన్ నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము, కృప నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమును ప్రతి కుటుంబం